పేరు మహేష్ నాయుడు, కర్నూలు జిల్లా కోడుమూరు మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు ముఖ్యంగా కోడుమూరు మండలంలో గత ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి ఒక పథకంలో అత్యంత అవినీతి జరిగిందనేటువంటి ఆరోపణలు ఎక్కడ పడితే అక్కడ ప్రజలు వినిపిస్తూ ఉన్నారు. దీనిపైన ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఇదే విషయం గురించి కొంచెము క్లుప్తంగా మనం మాట్లాడుకున్నట్టయితే, ఈ దేశంలో కానీ వివిధ పేదరిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ వలసలు పోకుండా పేద ప్రజలు ఎక్కడైతే జీవిస్తున్నారో అక్కడే ఉపాధి పొందుతూ తమ కుటుంబానికి సగటున కావాల్సినటువంటి ఆదాయ వనరులను ఏర్పాటు చేసుకునే దానికోసం కేంద్ర ప్రభుత్వం మరి ఈ పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా సగటు కుటుంబం కనీస పౌష్టిక ఆహారాన్ని తన పిల్లలకి అందించగలదని చెప్పేసి ఒక మంచి సదుద్దేశంతో, అదేవిధంగా రైతు కూలీలు కొరతగా ఉన్నటువంటి చిన్నకారు రైతులకు సహకారం చేకూరుతుందనేటువంటి ఒక సదుద్దేశంతో దేశవ్యాప్తంగా వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి భూములకు వెళ్లేటువంటి దారులకు, మరి చెరువులకు, గట్లకు అనేక రూపాల్లో ఉన్నటువంటి వ్యవసాయపరమైనటువంటి ఉపయోగకరమైన పనుల కోసం ఈ పథకాన్ని తీసుకొని వస్తూ, మరోవైపు నిరుపేద కుటుంబాలకు ఉపాధిని కల్పించాలనేటువంటి ఒక సదుద్దేశంతో మరి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొని రావడం జరిగింది. అయితే ఈ పథకంలో అనేక రకాలైనటువంటి అవినీతికి సంబంధించినటువంటి ప్రయోగాలు జరిగినాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఏ విధంగా అంటే, మరి ఒక గణపు చదరపు మీటర్కి ప్రభుత్వం ఒక రేటు కేటాయిస్తే, మరి ఒక రైతు కనీసం ఒక రోజుకు 2.5 గణపు చదరపు మీటర్లు తీయగలిగితే, పని చేయగలిగితే, అంటే తవ్వడం కానీ లేదంటే చెట్లు తీయడం కానీ లాంటి పనులు 2.5 గణపు చదరపు మీటర్లు తీస్తే దాదాపు 250 రూపాయలు మరి వారికి కూలి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే మరి 50 మంది రైతులు నిస్వార్థంగా వారి శ్రమని చేసి కష్టపడి పనిచేస్తే, అక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వంలోని నాయకుల అండదండలతో మరి పనిచేసినటువంటి ఆ గ్రామస్థాయి ఎవరైతే మేటీలు ఉంటారో వాళ్ళు అదనంగా వాళ్ళ మోగచేతి కింది నీళ్లు తాగేటువంటి వ్యక్తులకు మరి పనికి రాకపోయినా కూడా హాజరు పట్టికలో వాళ్ళ పేర్లను జతపరిచి మరి బిల్లులని వసూలు చేసుకుని బిల్లులను విడుదల చేసే విధంగా, పంచుకునే విధంగా మరి గత ప్రభుత్వంలో జరిగాయని చెప్పేసి ఎన్నో వదంతులు మనం విన్నాం.